ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, ఈ మిక్స్ వెజ్ చట్నీని తయారు చేసుకునే విధానం ఏంటి? దీనివల్ల కలిగే ఉపయోగాలు కూడా ఒకసారి చెప్తారా? ఇప్పుడు ఆడవారికి నేను చెప్పబోయేది భలే హుషారుగా రాజుగారు బాగా చెప్పారనిపిస్తుంది. ఇప్పుడు అన్ని 2-3 కూరగాయలు ఒకటి మిగిలిపోతుంటే ఒకసారి కొంచెం ముదురుతాయి, కూరలో వేయలేం, పారేసుకోవాలి. ఇలాంటి కూరగాయలన్నిటినీ కలిపేసేసి ముక్కలుగా కోసేసి తొక్కతో పాటే పచ్చిదనం పోయేటట్టు ఒక మగ్గనివ్వాలి. అలాంటి వాటిని తీసుకుని కచ్చా పచ్చాలా గ్రైండ్ చేసి దానికి తాలింపు పెట్టేస్తే ఇట్లాంటి రోటి పచ్చడి గుడ్ బ్యాక్టీరియాలు పెరగటానికి మంచి ఫైబర్ని అందించే బెస్ట్ రోటి పచ్చడి అనమాట. రోటి పచ్చళ్ళు ఇలా చేసుకుని కూరలాగా తినాలి. అలా అంత బాగా తినేటట్టు ఎక్కువగా ఎలా చేయొచ్చో చూడండి. మిక్స్ వెజ్ చట్నీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చారటికాయ 1, టమోటాలు 2, వంకాయలు 4, బంగాళదుంప 1, వేరుశెనగపప్పులు చెక్క ముక్క 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూను, మేగడ 1 టీ స్పూను, ఎండుమిరపకాయ 1, ఇంగువ పొడి కొద్దిగా, పసుపు కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న వెజిటబుల్స్ని ఆవిరిలో పెట్టేసి మూత పెట్టేసి 10 నిమిషాలు పచ్చిపోయేటట్టు మగ్గనివ్వాలి. వాటిని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఈ మిక్స్డ్ వెజ్ చట్నీకి మసాలా సిద్ధం చేసుకుంటున్నాం. చిన్న బాండీలో ధనియాలు, ఎండుమిరపకాయ 1, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసి వీటిని సన్న శాఖ మీద దోరగా వేగనివ్వాలి. కొద్దిగా వేగిన తర్వాత అందులో వేరుశెనగపప్పులు ముక్క చెక్క కూడా వేసేసి వేడెక్కిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకుని మసాలా పొడి సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకుంటాం. ఇక మనం ఉడికించుకున్న వెజిటబుల్స్కి తొక్కలు తీసేసుకోవాలి. అలాగే పచ్చరటికాయ తొక్కలు కూడా, వంకాయకి తొడిములు అవి తీసేసుకోవాలి. టమోటా తొక్క కూడా తీసేస్తాం. అట్లా తొక్క తీసుకున్న తర్వాత రోటి పచ్చడికి తాలింపే చాలా ముఖ్యం కాబట్టి కొద్దిగా మేగడ చిన్న బాండీలో వేసేసి అందులో ఆవాలు, కరివేపాకు, ఇంగువ పొడి, పసుపు ఈ 4 వేసేసి మేగడ తాలింపులో వేగిన తర్వాత అందులో ఈ ఉడకపెట్టిన వెజిటబుల్ ముక్కలను అట్లా చేత్తో చిదిమేస్తాం. ఇక రోటి పచ్చడిలాగా కచ్చా పచ్చగా రావాలి కాబట్టి చేత్తో అట్లా అంతా మనం చిదిమేసి పప్పు గుత్తి తీసుకుని అట్లా ప్రెస్ చేస్తాం. మరి మెత్తగా పేస్ట్లా బాగోదు, ముక్క చెక్కలా మనం అట్లా చేసుకోవాలన్నమాట. అన్ని వెజిటబుల్స్ని అట్లా చేసేసి కొద్దిగా నిమ్మరసం వేసేసి సిద్ధం చేసుకున్న మసాలా పొడి ఏదైతే ఉందో ఆ మసాలా పొడి, చట్నీకి మసాలా పొడి కమ్మగా ఉంటుందన్నమాట. రోటి పచ్చళ్ళు పోషకాలు ఎక్కువ పోకుండా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పద్ధతిలో చేసుకుంటే అసలు నష్టం ఉండదు. చూసారుగా ఈ మిక్స్డ్ వెజ్ చట్నీని తయారు చేసుకునే విధానం ఏంటో. మరి ప్రకృతి వైద్య విధానంలో చట్నీలన్నీ కూడా మనం చట్నీలాగా, అంటే మనం బయట తినే చట్నీలాగా కొంచెం కొంచెం తినకూడదండి. వీటిల్లో అన్నాన్ని నంచుకోవాలి, లేదంటే వీటిల్లో పుల్కాన్ని నంచుకోవాలన్నట్టు అంత ఎక్కువగా తింటేనే మనందరికీ ఆరోగ్యం వస్తుంది. అంత ఎక్కువగా తినేలాగా చేసే ఈ రెసిపీని మీరందరూ కూడా ఫాలో అయిపోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ZEE5 యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి.